41% పేదలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అఫ్కోర్స్ నీతి ఆయోగాలు 11% నుంచి 4%కి పావర్టీ తగ్గిందని చెప్పి వాళ్ళు పబ్లిష్ చేసుకున్నారు. క్యాలిక్యులేషన్స్లో తేడా ఉంటాయి. ఇప్పుడు నీతి ఆయోగ్కి మల్టీ పావర్టీ ఇండెక్స్ పావర్టీ ఇండెక్స్ చేస్తున్నారు. ఈ నీతి ఆయోగ్ అనే వాళ్ళు కేవలం ఇన్కమ్ని మాత్రం బేస్ చేసుకొని చేస్తారంట. హైదరాబాద్లో ఉన్నవాడికి ఒక 2 లక్షల జీతం వస్తుంది అనుకోండి, ఎక్కడో పల్లెటూరులో ఉన్నవాడికి 4,000 జీతం వస్తుంది. ఈ 4,000 వచ్చిన వాడికి పేదరికంలో ఉన్నాడు, 2 లక్షల జీతం వస్తుంది కాబట్టి వాడు రిచ్ అని చెప్పి నీతి ఆయోగ్ వేసేసి టిక్ పెట్టిద్ది. బట్ ఇది హైదరాబాద్లో ఉన్న వాడికి 2 లక్షల జీతం వచ్చిన జూబ్లీ హిల్స్లోనూ వాడు రెంట కట్టడానికి 50,000, కారుకి ఒక 80,000, వాడు పిల్లోడు ఫీజుకి 2 లక్షలు, అవన్నీ కట్టుకొని చివరికి అట్ ది ఎండ్ ఆఫ్ మంత్ తినడానికి లేదనుకోండి. హైదరాబాద్ వాడికి 2 లక్షల జీతం వస్తేనే వాడికి తినడానికి లేదని అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి అది క్యాలిక్యులేట్ చేయొచ్చు నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఒకటి ఇన్కమ్ మాత్రం బేసేస్ నీకు ఎంత జీతం వస్తుందో చూసుకొని ఈ నీతి ఆయోగ్ దాని ప్రకారం వాళ్ళు 4% తగ్గిందని చెప్పి ఫేక్ లెక్కలు వేసుకుంటున్నారు అంతే. బట్ మల్టీ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐ ఉంది, అది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏ ఏరియాలో ఉంటున్నావు, నీ జీతం ఎంత, నీ జీతానికి నీవు ఎంత ఖర్చు పెడుతున్నావు కూడా చూసిద్ది. హైదరాబాద్లో ఉన్న అతనికి 2 లక్షల జీతం వస్తుంది కరెక్టే, బట్ నీకు పర్ మంత్ నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు ఫ్యామిలీకి మొత్తం క్యాలిక్యులేట్ చేసేది. ఇదిగో అట్ ది ఎండ్ ఆఫ్ మంత్ తనకు వచ్చిన శాలరీలో 1% కూడా సేవ్ చేయలేకపోతున్నాడు హైదరాబాద్లో, ఈ పేదోడని కొట్టేసింది. 2 లక్షలు అయినా సరే పేదరికంలో ఉన్నట్టేని ఈ మల్టీ పావర్టీ ఇండెక్స్ కొట్టేది. అక్కడ పల్లెటూరులో 4,000 జీతం వచ్చినా సరే వాడికి సొంత ఇల్లు ఉంది, వాడికి ఏమి రెంట కట్టడానికి లేదు, పిల్లలకి ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కడుతున్నారు కాబట్టి చదువుతున్నారు కాబట్టి వాడికి 2,000 రూపాయలు తినడానికి అవుతుంది, ఇంకా 2,000 సేవ్ చేసుకుంటున్నాడని అండ్ రిచ్ పీపుల్కి పరిగణించింది ఎంపీఐ. ఓకే, ఈ మల్టీ పావర్టీ ఇండెక్స్ ప్రకారం 41% పేదలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, 4% కాదు. ఓకే.